దాన్ని మర్చిపోరా అంటే మర్చిపో. పోనీ ఇలాంటి స్టేటస్ని చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను దసరా మూవీ డైలాగ్ నుండి మొత్తం చాలా సాడ్ బీజిఎం ఎడిట్ చేసుకొని చాలా నీట్గా అయితే ఎడిట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చకపోయినా ఎలాంటి స్టేటస్ కావాలో నాకు తప్పకుండా కామెంట్స్ చేయండి, లేకపోతే నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే తప్పకుండా మీకోసం మీకు సంబంధించిన వీడియోస్ నేను తీసుకొస్తాను. ప్లీజ్ ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎన్ని వర్క్స్ ఉన్నా నేను డైలీ ఒక వీడియో పెట్టి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కామెంట్ చేస్తే నాకు, లేకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి నాకు డెమోస్ కూడా సెండ్ చేయండి ఫ్రెండ్స్. అందులో అదేవిధంగా నేను డెమోస్ కూడా మీకైతే వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML సపరేట్గా సాంగ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. అన్ని నాకు కింద ఆల్ మెటీరియల్ లింక్ ఉంటుంది. అక్కడ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూస్తున్న వీడియో thumbnail కనిపిస్తుంది. కొంచెం జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. ఎటువంటి యాడ్స్ ఉన్నవి ఏముండవు ఫ్రెండ్స్. కొంచెం ఎందుకంటే మీకు అన్ని ఒక దగ్గర ఫైల్స్ నీట్గా అసెంబ్లింగ్ చేసి అక్కడ పెట్టాను కాబట్టి ఫ్రెండ్స్, అందులో ఒక వెబ్సైట్లో యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతేగాని అక్కడ యాడ్స్ అయితే ఏమి ఉండవు. మీకు చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో ఏ విధంగా అయితే ఇంపోర్ట్ చేసుకుంటారు ఫ్రెండ్స్, అదే విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XML, షేక్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని అయితే ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లవ్ ఫెయిల్యూర్ బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అని మనకు సేమ్ ఇదే విధంగా బీట్ మార్క్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నేనైతే ఆల్రెడీ దీనికి లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫోటోస్ పెట్టుకొని మనం వాటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ పెద్ద ఫోటోని రీప్లేస్ చేద్దాం ఫ్రెండ్స్. దాని తర్వాత మనం ఫేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. కింద ఇక్కడ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. చాలా సింపుల్. ఇక్కడ మీరు కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ మాత్రం స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూసారా ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా ఆ ఫోటో అయితే అందులో సెట్ అయిపోయింది. కానీ మనకు మిడిల్లో ఉండాలి కాబట్టి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మనకైతే లాస్ట్ వరకు ఈ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు మనకు 11.9.19 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ఈ ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం ఫోటోస్ పెట్టుకొని వాటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి చూపిస్తాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు మీ ఫోటోస్ యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న ప్రతి ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. వాటి మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. మళ్ళీ అలానే మనకి సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, అలానే మళ్ళీ మనకి సెకండ్ ఫోటో సేమ్ అదే విధంగా సెకండ్ ఫోటోని యాడ్ చేసుకొని సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఎన్ని ఫోటోస్ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్ని అయితే మీరు లాస్ట్ వరకు మనకి బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ పడతాయో అన్ని ఫోటోస్ని సేమ్ లాస్ట్ వరకు తీసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ వరకు తీసుకున్న తర్వాత వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం. ఓకేనా, ఒకేసారి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుంటే కొంచెం తొందర అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా లాస్ట్ వరకు అయితే మీరు ప్రతి ఫోటోని లాస్ట్ వరకు అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ బీట్ మార్క్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా మనకైతే ఫోటోస్ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. అందుకోసం అయితే నేను సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. ఓకేనా, మీరు సింపుల్ ఏం లేదు, మీరు 1 సెకండ్ మనకైతే ప్రివ్యూలోకి రండి. కానీ మనకు షేక్ ఎఫెక్ట్లోకి రండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్ ఈ ఫోటోకు ఉన్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాలి కాబట్టి ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. కింద ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. కాపీ ఎఫెక్ట్స్, ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్. 1 సెకండ్ మళ్ళీ బయటికి రండి. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేశారంటే సింపుల్, మనం ఆల్రెడీ ఇక్కడ ఫోటోస్ యాడ్ చేసాం కదా, ఇక్కడ నుండి మనం తీసుకున్న ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో మనకు లెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకైతే రొటేట్ ఉంటుంది, మనకు మూవింగ్ ఎఫెక్ట్ కూడా అన్ని యాడ్ చేసి మాత్రం ఆ ఫోటోలో పెట్టించాను. జస్ట్ ఏం లేదు, అక్కడ ఎఫెక్ట్స్ కాపీ చేసుకొని సింపుల్గా ఇక్కడ పేస్ట్ చేసుకోవడం. ఓకేనా, మనకు లాస్ట్ వరకు మనం బీట్ మార్క్లో ఎన్ని ఫోటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అన్ని ఫోటోస్కి లాస్ట్ వరకు సింపుల్గా మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి మాత్రం ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, మీరు లాస్ట్ వరకు కొంచెం వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా నీట్గా సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు లాస్ట్ వరకు అన్ని ఎఫెక్ట్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్స్ ప్రివ్యూ చూసుకోండి. అంటే మీరు ఎక్కడెక్కడ షేక్ ఎఫెక్ట్స్ మిస్ అయ్యాయి, ఎక్కడ మనకు లిరిక్స్ వస్తున్నాయా రావట్లేదు అన్నీ చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన రెజల్యూషన్లో వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఒక బ్రదర్లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, దాంట్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను డైలీ తీసుకొస్తాను నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.